నమస్కారాలు. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమానికి చేసిన మిమ్మందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి రోజు మహా టీవీ గ్రూప్లో మహాశక్తి ఛానల్ ఓపెన్ చేసుకోవడం ఇదొక చరిత్ర. ఈ సందర్భంగా ఎవరైతే ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ ఛానల్ ఓపెన్ చేస్తున్నామో మహా టీవీ సిబ్బందికి అందరికీ పరమశివుని ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని మరొక్కసారి శివుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మనందరం చూస్తే స్వామీజీ కైలాసానందగిరి మహారాజ్ వారిని తలుచుకుంటేనే వారితో ఉంటేనే ఎంతో శక్తినిచ్చే పరిస్థితి ఉంది. దీక్షతో కుంభమేళా ఘనంగా నిర్వహించి ఈరోజు చివరి రోజు మహాకుంభమేళా ఈరోజు ఇక్కడికి రావడం అనేది ఒక చరిత్ర. అలాంటి పవిత్రమైన వ్యక్తితో కలిసి ఈ మహాశివరాత్రి వేడుకలు ఇక్కడ జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఆ మహానుభావుడి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మరొక్కసారి శివుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మహా టీవీ వంశీ నాకు బాగా ఐడియా ఉంది. ఆయన్ని చూస్తే ఒక మామూలుగా ఆంధ్రజ్యోతిలో ఒక చిన్న రిపోర్టర్గా జాయిన్ అయ్యాడు. అక్కడి నుంచి మహా టీవీ ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు మహాభక్తి ఛానల్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించాడు. దానికి మీ అందరి తరపున వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఇది ఒకసారి చూస్తే ఓసారి చిన్న చిన్న వ్యక్తులు కూడా అసాధారణమైన శక్తివంతమైన శక్తిగా తయారయ్యే అవకాశాలున్నాయి. దానికి కారణం వంశీకృష్ణ గారు కష్టపడడం, పట్టుదల, తెలివితేటలు ఇవన్నీ పెట్టుకొని ముందుకొచ్చాడు. నేను చాలాసార్లు చూశాను. ఎక్కడ చూసినా భయం అనేది లేదు. నమ్మిన సిద్ధాంతం కోసం గట్టిగా నిలబడే తత్వం ఉండే వ్యక్తి, భయం అనేది లేకుండా నిర్మోహమాటంగా నచ్చిన సిద్ధాంతాన్ని ప్రజలకు తెలియజేసే వ్యక్తి వంశీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం అందరం టీవీ చూస్తూ ఉంటాం, అందరూ భయపడతారు. కానీ ఎప్పుడు కూడా వంశీ ఎవరికి భయపడడు. ఏదొచ్చినా వీరోచితంగా పోరాడి అనేక సవాళ్ళను ఎదుర్కొన్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మనం చూస్తే ఈ టీవీ ద్వారా ప్రజా చైతన్యం చేస్తున్నారు. విలువలను కాపాడే కార్యక్రమానికి కూడా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం అందరం చూస్తే ఈరోజు చాలామంది ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, కడకు పరీక్షలు రాసే పిల్లలు కావచ్చు, అందరిలో కూడా టెన్షన్ ఎక్కువైపోతూ ఉంది. ఆ టెన్షన్